అందరికీ నమస్కారం. ఈ మా ఇంట్లో మందార చెట్టు మొక్క అయితే పెట్టినాను. పెద్దగా పెరిగినాక నైట్ అయిపోయినా చెట్టు అయితే ఇదేమో కనకాంబరాల చెట్టు, అది దానిమ్మ చెట్టు, అటుపక్క బాగా వెనుక ఉంది. ఇదేమో కర్రకాంతి చెట్టు, ఇది నిమ్మకాయ చెట్టు మాట. అక్కడ ఏమో గోరెకాయ చెట్టు, దానిమ్మకాయ చెట్టు. నిన్నమనే పెట్టిన మొక్క అది. ఇదైతే పనసకాయ చెట్టు, పెద్ద పెద్దగా ఉంటాయి కదా పనస చెట్టు కాయలు, అవి చెట్టు మాట. ఇవి అవి రెండు సేమ్ ఒకటే చెట్టు. ఇవి అంటే ఇంకా చిన్న చిన్న పువ్వు చెట్టు మాట. అవి అక్కడివి అది బాగా హైట్ ఉంది. బాగుంది చెట్టు అయితే చక్కగా ఇట్లా పోతా. పనస చెట్టు చెప్పిన రెండు ఒకటే, అవి ఇవి రెండు ఒకటే సేమ్ చెట్టు. వచ్చేసి చుట్లు చేస్తున్నాను. పిండి అయితే 2 కేజీలు ఉన్నాయి. ఎంత టైం పడుతుందో మరి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. కట్టెల పొయ్యి పెట్టాను. కట్టెల పొయ్యి మీద బాగుంటుంది, బాగుంటుంది. ఉంది బాగా, ఇగో గంట కూడా ఉంది. ఇది అంటే గిన్నె నిండా చేయాలంట మా పిల్లలకి. చుట్లు అయితే చేయాలను. ఇంకా పిండి ఉంది కానీ కలపలేదు. ఇది కలిపినాక అది మళ్ళీ కలుపుతాను. ఇంకోసారి చేస్తాను మళ్ళీ. ప్రస్తుతానికి అయితే పిండి కలుపుతున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అయ్యో శనగపిండి, బియ్యం పిండి, మినపప్పు, అలా కొంచెం కారం, ఉప్పు వేసి కలుపుతున్నాను. కాదు బావా, రెండు కలుపుతున్నాను. బియ్యం పిండి, శనగపిండి, మళ్ళీ బియ్యం ఉంటుంది మినపప్పు. మరీ ఎక్కువ వేసుకుంటే ఆటో పిండి ఏమవుతుందంటే గట్టిగా పడుతుంది, చుట్లు చేయరాదు అన్నమాట. అందుకోసం మీడియం సైజ్ వేసుకుంటే బాగా వస్తుంది. కలపడం గిట చేయడం గిట ఈజీగా వచ్చేస్తుంది. గాలి అయితే లెస్స పడుతుంది మా సైడు, బాగా వస్తున్నాయి గాలి. కొంచెం వాటర్ దేవా బాబా. ఆడ జగ్గు ముంచి ఆడ జగ్గు ఉన్నాయి ముంచి వచ్చాను. ఇళ్ళకి 1/2 కేజీ శనగపప్పు వేసిన, మినపప్పు వేసిన కాబట్టి ఇప్పుడే పిండి అవుతుంది గట్టిగా. ఇలా 2 రకాల చుట్టూ వస్తాయి. తర్వాత ఫస్ట్ అయితే దొడ్డి చేసుకుంటున్నాను, తర్వాత సన్నగా చేస్తాను. గంటకి కాబట్టి గంటకి ఒకటేసారి పెద్ద పెద్దగా వేసుకుంటున్నా అన్నమాట. నేనైతే చిన్న చిన్న చేయాలంటే తేమ ఓవర్ అవుతుంది. ఉప్పు కారం అయితే సమానంగా ఉంది. ఇలా బాగా హెల్ప్ చేస్తుంది బాగానే. నిన్న బిర్యానీకి హెల్ప్ చేయంటే బయటికి వెళ్ళిపోయిండు. ఇలా హెల్ప్ నిన్న చాలా టైం అయింది కాబట్టి ఇలా హెల్ప్ చేస్తుంది. 10ంటికి స్టార్ట్ అయితే 2:30 అయింది నిన్న బిర్యానీకి వెళ్ళి. అంటే చిన్న చిన్న చేయక ఒకటేసారి పెద్ద పెద్దగా వేసేసుకుంటున్నాం. ఇట్లా ఉంటేనే కొంచెం తొందరగా అవుతుంది. కట్టెల పొయ్యి పైన టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఏది చేసినా కట్టెల పొయ్యి మీద చేస్తాను. ఈయన బాగా హెల్పింగ్ ఉంటే కట్టెల పొయ్యి మీదనే బిర్యానీ చేద్దాము. బయటికి పోయింది కాబట్టి గ్యాస్ పొయ్యి పెట్టా. గాలి వల్ల తొందరగా గాలి కొడుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే కొన్ని చేసిన. ఇంకా ఉంది సగంలో సగం గాలి కొట్టకుంటే ఏం కాదు. ఎందుకంటే బాగా గాలి కొడుతుంది కాబట్టి తొందరగా అవుతలేదు మాకు. గాలి కాకుంటే తొందరగా ఫాస్ట్ అయ్యింది. ఇంత ముందుకు రొట్టెలు
వెళ్ళిపోయినా ఇట్లా కాదు ఈ గాలి వల్ల లేదు. సగం వేసినాను, ఇంకా సగం ఉంది. అయిపోయింది అప్పుడే తొందరగా చేసినావు. దీనికే గంట టైం పట్టింది. మీరు ఎవరు మా పొట్టుడు ఉంది కదా ఆడ, ఫోటోలు వచ్చిన కాబట్టి తొందరగా అయింది. అంతేనా? పొట్టే నువ్వు చేసినావు. హాయ్ ఫ్రెండ్స్, నువ్వు చేస్తున్నావు బాగానే ఉంటుంది. పొట్టి మమ్మీ చేస్తే బాగుంటుంది. కానీ అంటే నిన్న బిర్యానీ ట్రైనింగ్ ఇచ్చినావా నాకు? పొట్టి నిన్న బిర్యానీ మంచిగా చేసింది, కానీ ఈరోజు చూడేట్టు ఉంటుంది. చూద్దాం. బిర్యానీ ట్రైనింగ్ ఇచ్చినావా నిన్నది? డాడీ చెప్పు పొట్టి, మాట్లాడ చెప్పు ఏదో ఒకటి. నిన్న ఎవరు ట్రైనింగ్ చెప్పు చెప్పు. పట్టు అలాగే కొంచెం నూనె కాదు ఇక్కడ ఎండ ఒక పక్కన గాలి, ఒక పక్కన వాన, ఇలా ఉంది. ఈ సైడ్ అయితే ఒక పక్కన దుమ్ము, మొత్తం మిక్సింగ్ అయింది. చెప్పు. ఇళ్ళనే ఇంకోటి చేస్తున్నాను. దీంట్లో సన్న బాగా వస్తాయి. గాలి పోవాలి, గాలి బాగా ఎండ కాబట్టి ఇట్లా అయిపోతుంది. ఇది ఫైనల్ మాట. దీనికి ఇది వేరేది ఫిష్. ఇట్లా ఇలా ఉంటుందండి. ఇది ఇంకా బాగుంటుంది. మరీ సన్న కాకుండా మరీ దొడ్డు కాకుండా మీడియం సైజ్ అన్నమాట. ఫస్ట్ ఇదే చేద్దాం అనుకున్నా, కానీ అది కావాలి ఇది కావాలంటేనే రెండు చేసినాను. దీని తర్వాత ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను. లాస్ట్ బాగా కష్టపడుతుంది చెయ్యాలి కదా. అంటే రోజు పానీపూరి చేసేది ఇదే మాట మాది, అందుకోసం నరువులా ఉండాలి. మనం తయారు చేసేది ఇదే కదా బాబా. అట్లా ఎందుకంటే అది గ్యాస్ కూడా చేస్తాం, కట్ల పోయి ఏం కాదు. కాకపోతే ఇది మెల్లగా ఉంటాయి పాండి అనేది. మన డైలో పానీపూరి చేసేది ఇక్కడే మాట, లోపలికి చేస్తాం గ్యాస్ మీద. ఇలా ఉంటేనే మంచిగా వస్తుంది, గట్టిగా అయితే బాగుంది. రైట్ వచ్చి ఎంతసేపు పడుతుందో చుట్లు అయితే అయ్యింది. ఇది సన్న చుట్లు చాలా బాగుంటుంది. చుట్లు ఏమో మెదపిండి, ఇదేమో గోధుమపిండి కాదు, పిండి. చెప్పు మరి చెప్పు. ఇది బియ్యం పిండి, అదేమో చుట్లు పిండి. ఎట్లా అనుకుంటున్నావు? ఏమన్నా మైదా పిండితో చుట్లు చేస్తారా? ఏమో రోజు గట్టి కోసం మైదా పిండి తెస్తున్నావు కదా, దాంతో చేయరు. చూపిస్తాను టెస్ట్ ఎలా ఉన్నది. చూపిస్తాను. గిన్నె ఉన్నాయి, ఇంకా పోయి ఇంకా దింపనే లేదు. పని ఇంకా కాలేదు, ఇంకా చాలా పని ఉంది చేయడానికి. ఇంకా టైం పడుతుంది నాకైతే. దీనికే 3-4 గంటల టైం పట్టింది. 1ంటికి స్టార్ట్ చేసిన, ఇప్పుడు 3:30 కావచ్చింది టైం అయితే. ఇంకా చుట్లు టేస్ట్, ఈ అప్పల టేస్ట్ అనేది చూపిస్తాను లాస్ట్.